నీట్ పేపర్ లీక్ పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్టీఏతో పాటు కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఎన్టీఏ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని మండిపడింది. ఎన్టీఏ పనితీరు, నీట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సమస్యలను లేవనెత్తుతూ యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది న్యాయస్థానం. 2024 నుండి పేపర్లు లీక్ అవుతున్నా పదే వివాదాలు తలెత్తడంపై ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీం. వ్యవస్థను మెరుగుపరచడానికి కోర్టు గతంలో జోక్యం చేసుకున్నప్పటికీ, కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ గుణపాఠాలు నేర్చుకోకపోవడం నిరాశపరిచిందన్నారు. ఈ విషయంపై 3 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ పరీక్షా సంస్థకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. రైట్, నీట్ పై సుప్రీం కామెంట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, నీట్ పేపర్ లీక్ ఎగ్జామ్ రద్దుపై సుప్రీం కామెంట్స్ ఏంటి? శిరీష, నీట్ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ సిఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఒక కీలక కామెంట్స్ ని చేసింది. ముఖ్యంగా పదే పేపర్ లీకేజ్ అవుతున్నప్పటికీ ఎన్టీఏ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదంటూ గతంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ ఎన్టీఏ ఎలాంటి పాఠం నేర్చుకోలేదంటూ కూడా కామెంట్ చేసింది. ఇక వ్యవహారాలకు సంబంధించి మొత్తంగా ఇప్పటివరకు తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి గతంలోనే కోర్టు ఆదేశాలు ఉన్నాయి. మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి, పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎన్టీఏకి సంబంధించి కొన్ని స్థితిగతులకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక మానిటరింగ్ కమిటీ వేయాలంటూ కూడా గతంలోనే ఆదేశించింది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా గతంలోనే ఎన్టీఏని ఆదేశించింది. అయితే ఈ రోజు కీలకంగా ఈ పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ సందర్భంగా యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ కొన్ని పిటిషన్ దాఖలు చేశారు. వీటితో పాటు మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ప్రధానంగా ఎన్టీఏను రద్దు చేయడంతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేకపోతే న్యాయమూర్తి ఆధ్వర్యంలో నీట్ పరీక్షలు నిర్వహించాలనేది ప్రధానంగా వారు పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశాలు. వీటికి సంబంధించినటువంటి అంశాలపైన సుప్రీంకోర్టు కీలకంగా ఎన్టీఏకు అలాగే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు అనేది కూడా జారీ చేసింది. సో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కె రాధాకృష్ణన్ ను మానిటరింగ్ కమిటీ చైర్మన్ గా నియమిస్తూ గత ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మరోవైపు నీటికి సంబంధించి ఇప్పటికే ఈ లీకేజ్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన సిబిఐ విచారణ అనేది కూడా సాగుతా ఉంది. పరీక్షకు సంబంధించినటువంటి రీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయినప్పటికీ కూడా విద్యార్థుల్లో ఇంత ఆందోళన ఉంది. ముఖ్యంగా పేపర్ లీకేజ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు తరచూ జరుగుతున్నప్పటికీ ఎన్టీఏ సీరియస్ గా తీసుకోకపోవడం కావచ్చు, లేకపోతే గతంలో కూడా పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి వ్యవహారం జరిగినప్పుడు సిబిఐ విచారణ చేపట్టినప్పటికీ వాటిపైన సీరియస్ యాక్షన్స్ అనేది కూడా లేకపోవడంతో ఈసారి అయినా ఎగ్జామ్ ని సరైన విధంగా నిర్వహిస్తారా లేదా అనేటువంటి ఆందోళనలు ఉన్నాయి. వాటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్స్ అయితే చేస్తా ఉన్నాయి. వీటికి సంబంధించి విచారణ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి కామెంట్ ఇది. గుణపాఠం నేర్చుకోలేదు ఎన్టీఏ అనేది చాలా పెద్ద కామెంట్ అది. ఇకపైనైనా ఎన్టీఏ కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు పరీక్షల నిర్వహణకు సంబంధించి కొంత సీరియస్నెస్ గా వ్యవహరించాలనేటువంటి డిమాండ్స్ కూడా విద్యార్థి సంఘాల నుంచి వ్యక్తమవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను 3 రోజులకు వాయిదా వేసి 3 రోజుల్లోగా వీటికి సంబంధించి ఏవైతే పిటిషనర్లు కోరుతున్నారో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ వారికి ఆదేశాలన్నిటి కూడా జారీ చేసింది.